శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున ఏప్రిల్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఏప్రిల్ మాసం మీనరాశి, పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మీనరాశిలోకి వస్తాయండి. అయితే ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ మాసం బాగుందండి. ఏప్రిల్ మాసం బాగుంది. కంగారు పడాల్సిన పని అయితే లేదు. ధైర్యంగా ఉండండి. గతంలో చాలా బాధపడ్డారు మీనరాశి వారు, కానీ ఇప్పుడు బాగుందండి. అన్ని రకాలుగా, అన్ని విధాల, అన్ని రంగాల వారికి కంగారు పడాల్సిన పని అయితే లేదండి. ఆరోగ్యం విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలోనే జాగ్రత్తగా ఉండండి కాస్త. ముఖ్యంగా మీనరాశిలో ఉన్న 60 సంవత్సరాలు పైబడ్డ వారు ఎవరైనా ఉంటే ఆరోగ్య విషయంలో కానీ ఇబ్బందులు ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించండి. ఇక కుటుంబ సఖ్యత బాగుంటుందండి. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. గతంలో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్యాభర్తలు కలుసుకుంటారు. మీ సంతానం బాగుంటుంది. మంచిగా చదువుకుంటారు. పరీక్షల సమయం కాబట్టి మంచిగా మార్కులు వస్తాయి. పరీక్షలు బాగా రాస్తారు, మంచి మార్కులు వస్తాయి, పాస్ అవుతారు. మీ సంతానం పై చదువులకు వెళ్తారు. అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. ఇక ఆర్థికంగా పర్వాలేదు, మీకు ఆర్థిక విషయాలు బాగున్నాయి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. సమయానికి ధనం చేతికంతుంది. అయితే శుభకార్యాల్లో పాల్గొంటారు. శుభమూలక ధన వ్యయం అవుతుంది. అంటే కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరుగుతాయి. అయితే విందు వినోదాలు పాల్గొంటారు. విలాసవస్తులు కొనుక్కుంటారు. విలువైన వస్తువులు కొంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. వాహన యోగం కనిపిస్తుంది. పాత వాహనం కొత్త వాహనం కొనడం, లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది. గృహ నిర్మాణం చేపడతారు. గతంలో గృహ నిర్మాణం చేపట్టి కొన్ని పరిస్థితుల కారణంగా ఆగిపోతాయి. అది మళ్ళీ పునఃప్రారంభిస్తారు మీరు. అలాగే భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. గతంలో పెండింగ్లో ఉన్న వ్యవహారాలు కూడా ఇప్పుడు పూర్తవుతాయి మీరు ప్రయత్నం చేస్తే. అలాగే ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు ఉంటే అవి కూడా ఇప్పుడు పరిష్కారం అవుతాయి. ఒక కొలుక్కి వస్తారు. కోర్టు కేసు ఉన్న వాళ్ళు కూడా తీర్పు మీకు ఫేవరబుల్గా వస్తుంది. ఈ మాసం మీరు పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు. మీ పనులు పూర్తి చేయించుకుంటారు. మీకు సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. పరపతి పెరుగుతుంది. అలాగే బంధుమిత్రుల యొక్క ఆదరణ మీకు లభిస్తుంది. ముఖ్యంగా మిత్రుల యొక్క సహాయ సహకారం మీకు లభిస్తుంది. అలాగే అభివృద్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే స్థాయి పెరుగుతుంది. మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. నూతన ప్రయత్న లాభం, నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. అలాగే కొన్ని బాధ్యతలు చేపడతారు. పదవులు స్వీకరిస్తారు, కానీ సక్రమంగా నిర్వర్తిస్తారు. అయితే ముఖ్యంగా మీరు చెప్పొచ్చేది ఈ మాసం మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంటే మధ్యవర్తిత్వం పనిచేయదు. అబద్ధపు సాక్ష్యం చెప్పకూడదు. సాక్ష్య సంతకం చేయకూడదు. గురువుని, బ్రాహ్మణుని, పెద్దవాళ్ళని గౌరవించాల. వారిని దూషించకూడదు. వారితో సత్ప్రవర్తన బాగుండాలి. అమర్యాదగా ప్రవర్తించకూడదు. దూషించకూడదు. చెడు కామెంట్స్ చెయ్యకూడదు. అలాగే కుటుంబంలో బయట మీ మాట చలామణి అవుతుందండి. ఎప్పటి నుంచో ఎదురు చూసే పని కూడా పూర్తవుతుంది మీకు. ఏది ఏమైనా సరే ఈ చైత్రమాసంలో, ఈ ఏప్రిల్ మాసంలో మీనరాశి వారికి బాగుంది.
అన్ని రకాలుగా అన్ని విధాలుగా అంత మంచి జరుగుతుంది. కంగారు పర్సన్ పని అయితే లేదు. ఇకపోతే మీదే ఆలస్యం, మీదే పై చెయ్యి, మీరు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. అయితే ఇందులో కొంతమంది ప్రబుద్ధులు బద్ధకస్తులు ఉన్నారు. ఆ ప్రబుద్ధులు బద్ధకాన్ని వదిలి ప్రయత్నం చేస్తే మీరు సక్సెస్ అవుతారు. ఇకపోతే ఇతర దేశంలో ఉన్న వారికి బాగుంది, చక్కగా ఉంది. గతంలో కంటే ప్రయత్నాలు చేసుకోండి. మీరు ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు చేసుకొని మీకు కూడా మంచిగా జరుగుతుంది. అలాగే ఇతర దేశం వెళ్ళేవారికి సక్సెస్ అవుతారు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో వరకు బాగుంది. అలాగే మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. ప్రైవేటు రంగంలో ఉన్నవారు ప్రైవేట్ కాంట్రాక్ట్స్ వరకు బాగుంది. అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది. షేర్ మార్కెట్ బాగుంది. ఇక టీవీ సినిమా రంగం వరకు బాగుందండి. అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుంది. అలాగే రాజకీయ నాయకులు బాగున్నారండి. రాజకీయ నాయకులకి బాగుంది. గతంలో అయితే బాధపడ్డారు, కానీ ఇప్పుడు బాగుంది. ప్రజలు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మీరు ప్రజలకు కావాల్సిన పనులన్నీ చేస్తారు. మీరు చక్కగాని మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. మీకు సన్మానాలు జరుగుతాయండి. మీకు సన్మానాలు జరుగుతాయి. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుందండి. కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు. జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది. మంచి లాభాలు వస్తాయి. ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకి బాగుందండి. పై అధికారుల ప్రశంస పొందుతారు మీరు. అలాగే ప్రమోషన్స్తో కొన్ని బదిలీలు రావచ్చు. గృహ మార్పు కనిపిస్తుంది. స్థానచలనం కనిపిస్తుంది మీకు. అయినా కంగారు పడాల్సిన పని అయితే లేదు. శాలరీస్ పెరుగుతాయి మీకు. ఇక చదువుకునే విద్యార్థులకు ఇప్పుడు పరీక్ష సమయం. పరీక్షలు చక్కగా రాస్తారు. మంచి మార్కులతో పాస్ అవుతారు. పై చదువులకు వెళ్తారు. వివాహం అమ్మాయిల అబ్బాయిలు కూడా బాగుందండి. చక్కగా వివాహ ప్రయత్నాలు చేసుకోండి. మీరు ఆ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి, సఫలీకృతం అవుతారు. ఇక నేను చెప్పే ఈ యొక్క రాశి ఫలాలు, మాస ఫలితాలు కేవలం మీకు 40% పనిచేస్తుంది. మిగతా 60% కూడా మీ జన్మజాతకం మీద ఆధారపడుతుందండి. ఎందుకంటే మీ జన్మజాతకంలో లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ, అంతర్దశ ఇవన్నీ కూడా ఆధారపడతాయండి. ఎందుకంటే చాలామంది ఫోన్ చేస్తారు, గురుగారు మీరు చెప్పిన జరిగిన కొంతమంది, జరగలేని కొంతమంది ఫోన్ చేస్తారు. కాబట్టి చెప్తున్నానమ్మా, తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అందరికీ జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఏమైనా సలహాలు సంప్రదింపు కావాలంటే కింద నెంబర్ ఉంది, మీరు ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మాట్లాడండి. ఇక ఈ యొక్క మీనరాశి వారు ఈ చైత్రమాసంలో అంటే ఏప్రిల్ మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీకు ఈ మాసం అంతా యోగిస్తుంది. అది ఏమిటాయి అంటే మీరు ముఖ్యంగా ఈ చైత్రమాసంలో, ఈ ఏప్రిల్ మాసంలో ఎంత ఎక్కువ ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకుంటే అంతా మీకు మంచిది. ఆంజనేయ స్వామి పూజ చేసుకోవాలి. ప్రతి మంగళవారం, శనివారం హనుమ దేవాలయం వెళ్ళడం, ప్రదక్షిణ చేయడం, ఆయనకి ఇష్టమైన ఆకు పూజ, సింధూర పూజ చేయించడం, అలాగే ఆయనకి ఇష్టమైన నేతి అప్పాలు వలలో సమర్పించడం, తర్వాత అక్కడ భక్తులకి పంచడం, అలాగే ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడం, హనుమాన్ దండకం చదువుకోవడం, ఇంకా జీవనం బాగోలేని వారు అంటే వృత్తిపరంగా బాగోలేని వారు, ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు తప్పనిసరిగా శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోండి, లేకపోతే వినండి. ప్రతిరోజు కూడా మీ ప్రయత్నం ఫలించే వరకు శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోండి, లేకపోతే వినండి. ఇకపోతే మీరు ఈ మాసం గురు ఆరాధన ఎక్కువ చేసుకోవాలమ్మా. అంటే దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి ఎవరైనా సరే గురు ఆరాధన చేసుకుంటే మంచిది. ఇకపోతే శనివారం శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి. శనివారం శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే గురుక్షేత్రాలు, శని భగవాన్ క్షేత్రాలు సందర్శనకు ప్రయత్నం చేయండి. ఇకపోతే మీన రాశిలో ఉన్నవారు పెళ్లి రోజు కానీ పుట్టినరోజు వేడుకలను జరుపుకునే వాళ్ళు తప్పనిసరిగా ఈ మాసంలో మీరు దేవాలయం వెళ్ళి పూజ చేయించుకోండి. ఏదో ఒక అమ్మవారి దేవాలయం, అయ్యగారి వాళ్ళ దేవాలయం వెళ్ళండి. కాస్త వెళ్తూ స్వీట్ బాక్స్ తీసుకెళ్ళండి. చక్కగా స్వీట్ నివేదన చేసి తర్వాత అక్కడ భక్తులకి అందరికీ పంచండి. ఇలా చేయడం వల్ల మీకు
శుభాలు జరుగుతాయి. మీ ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుంది. ఇక ఈ మాసం మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటే మంచిది. మీ గృహంలో కానీ లేదంటే దేవాలయం కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. అలాగే ముఖ్యంగా మీరు పితృదేవతలు ఉన్నవారు, ముఖ్యంగా పితృదేవతలు ఉన్నారు, పితృశాపం ఉన్నవాళ్ళు, పితృదోషం ఉన్నవాళ్ళు తప్పకుండా పితృకార్యాలు చేయండి. ఎందుకంటే మనం ఎన్ని పూజలు పురస్కారాలు యజ్ఞాలు హోమాలు జపాలు తపాలు చేసినా పితృకార్యాలు చేయకపోతే మనం సక్సెస్ అవ్వం. ఏదో ఒకటి అడ్డుపడుతుంటుంది మనకి పితృదోషం ఉన్నవాళ్ళు. కాబట్టి మీరు వీలైతే నదీక్షేత్రం, ఇది కొత్త సంవత్సరం కదా మనది, ప్రారంభం కాబట్టి పితృకార్యాలు చేయండి. నదీక్షేత్రం వెళ్ళండి, ఆ యొక్క పితృకార్యాలు నివర్తించండి. అయ్యా మీ నదీక్షేత్రం వెళ్ళడానికి అవకాశం లేదంటే మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ దేవాలయం వెళ్ళి చక్కగా అయ్యగారిని పట్టుకుని ఆ పితృకార్యాన్ని నిర్వర్తించండి. అలాగే పితృకార్య నిమిత్తం స్వయంపాకం దానం చేయండి. అయ్యగారికి యథాశక్తి దక్షిణ తాంబూలం వస్త్రాలు దానం చేయండి. అలాగే అన్నదానం చేయండి. పితృకార్యం చేసిన రోజు తప్పనిసరిగా అన్నదానం చేయాలి. కనీసం ఒక మనిషి, ఒక పేదవాడి కడుపు నింపండి, ఒక పేద బ్రాహ్మడి కడుపు నింపండి అయ్యా. దీనివల్ల మీ కర్మదోషాలు తగ్గుతాయి. ఇకపోతే మోగజీవులకు ఆహారం పెట్టండి. గోవుకి పచ్చగడ్డ వేయండి, పావురాలకి జొన్నలు వేయండి, కాకులకి తీపన్నం పెట్టండి, పిచ్చుకలు ధాన్యం వేయండి, కుక్కలు బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి. భిక్షగాళ్ళకి ముఖ్యంగా ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్, బ్లైండ్ పర్సన్స్, అలాగే ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ ఇలా ఎవరైనా తాసపెడితే వారికి ఎంతో కొంత తినడానికి ఆహారం ఇవ్వండి, లేదా ఒక భోజనం పొట్టలు ఇవ్వండి, తాగడానికి మంచినీళ్ళు ఇవ్వండి, చేతిలో ఎంతో కొంత ధనాన్ని పెట్టండి. అలాగే గురువారం మాత్రం తప్పనిసరిగా అరటిపళ్ళు, ఎల్లో కలర్గా ఉన్న అరటిపళ్ళు గురువారం భిక్షగానికి దానం చేయండి. కనీసం ఒక్క వ్యక్తికి ఇచ్చిన చాలు, ఒక్క భిక్షగాడికి ఇచ్చిన చాలు, గురువారం ఒక అరటిపండు చేయండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు బాగుంటుంది. కంగారు పడాల్సిన పని అయితే లేదు. మీకు అంతా మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. సర్వేజన సుగుణం భవంతు, శుభం భవతు. స్వస్తి.